హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ వచ్చేసి మూడవ లింగం లేదా థర్డ్ జెండర్కు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. నేటి పోటీ ప్రపంచంలో ఇలాంటి స్పెషల్గా ఉన్నటువంటి టాపిక్స్ నుంచే ఎగ్జామినర్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మనం థర్డ్ జెండర్కు సంబంధించిన అంశాల గురించి డిస్కస్ చేయకముందు థర్డ్ జెండర్ అంటే ఏందో మనకి స్పష్టమైన అవగాహన అనేది ముందుగా ఉండాలి. అయితే నేటి మానవ సమాజంలో లైంగిక లక్షణాల ఆధారంగా స్త్రీలు మరియు పురుషులు అని ఒక సహజంగా విభజన అనేది కలదు. అయితే స్త్రీలతో పాటు ఇటు పురుషులతో పాటు ఎటువంటి లైంగికపరమైన లక్షణాలు లేని లేదా క్రోమోజోమ్ల లోపం వల్ల స్త్రీ మరియు పురుష లక్షణాలు కలిగి ఒకరిలో ఉండడం లేదా పురుషుడిగా జన్మించినప్పటికీ స్త్రీగా మారాలనేటువంటి మానసిక కోరిక ఉండడం లేదా స్త్రీగా జన్మించినప్పటికీ పురుషుడిగా మారాలనుకునే ఒక మానసిక కోరిక ఉండడమే థర్డ్ జెండర్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఏంటి అంటే ఈ నేటి సమాజంలో స్త్రీలు ఉంటున్నారు, అదేవిధంగా పురుషులు ఉంటున్నారు. అయితే ఇటు స్త్రీ లక్షణాలు ఇటు పురుష లక్షణాలు అనేవి ఒకరిలో గనక ఉన్నట్లయితే వారిని థర్డ్ జెండర్గా వర్గీకరించడం అనేది జరిగిందని గుర్తుంచుకోండి. అయితే ఈ థర్డ్ జెండర్ అనేది ఏదో ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో నూతనంగా ఆవిర్భవించింది అయితే కాదండి. గతంలో అంటే ప్రాచీన భారతదేశంలో కూడా మూడవ లింగం కలిగినటువంటి వారు నాటి సమాజంలో ఉండడం జరిగింది. నాటి రాచరిక కాలంలో అంతాపురంలో ఈ యొక్క థర్డ్ జెండర్గా ఉన్నటువంటి వారు కీలక పాత్ర అనేది పోషించడం జరిగింది. వీరు రాణులకి ప్రధానంగా రక్షణగా మరియు నాట్యం వంటి కళలు నేర్పే ఒక శిక్షకులుగా ఉండేవారు. అయితే మహాభారతంలో అర్జునుడు కూడా విరాట పర్వంలో బృహన్నలాగా విరాటరాజు అంతఃపురంలో నాట్యం నేర్పించేవాడు. కానీ కాలక్రమంగా సమాజం నందు వీరు కుటుంబం నుండి సమాజం నుంచి ఈ థర్డ్ జెండర్ వారు వెలికి గురవడం జరుగుతుంది. సమాజం నందు లింగపరమైనటువంటి వివక్షతకు మరియు సామాజిక వెలికి గురయ్యే వారిలో మహిళలు మొదటగా ఉండగా మహిళలతో పాటు ఈరోజు ట్రాన్స్జెండర్లు కూడా సమాజ వెలికి గురి కావడం జరుగుతుంది. ఓకేనా, ఇదండి ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే ముందుగా మొదటి ప్రశ్న చూడండి. ట్రాన్స్జెండర్ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా వినియోగించినది ఎవరు అని అడుగుతున్నారండి. ఈ యొక్క ట్రాన్స్జెండర్ అనే పదాన్ని మొదటిసారిగా 1965 సంవత్సరంలో జాన్ ఆల్విన్ అనేటువంటి వ్యక్తి వినియోగించడం జరిగింది. ఇతడు ఏ దేశస్థుడు అంటే ఇతడు కొలంబో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక మానసిక వైద్యుడు అండి. అతడే అండి ట్రాన్స్జెండర్ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా వినియోగించడం జరిగింది. అయితే ఈ ట్రాన్స్జెండర్ కన్నా ముందు అలాంటి లైంగికపరమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులని ఏమని పిలిచేవారు అంటే ట్రాన్స్సెక్సువల్ అనే పదాన్ని వినియోగించడం జరిగింది. ఓకేనా, ట్రాన్స్జెండర్ కంటే ముందుగా వినియోగించిన పదం ట్రాన్స్సెక్సువల్. అదే ట్రాన్స్జెండర్ అనే పదాన్ని మొదటిసారిగా వినియోగించింది జాన్ ఆల్విన్ అని గుర్తుంచుకోండి. రెండవ ప్రశ్న, ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ యాక్ట్ అనేది ఏ సంవత్సరంలో రూపొందించారని అడుగుతున్నారండి. ఈ యొక్క ద ట్రాన్స్జెండర్ పర్సన్ యాక్ట్ వచ్చేసి 2019 డిసెంబర్ 5వ తేదీన ఈ యొక్క చట్టాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఈ యొక్క చట్టం అనేది ఎందుకు ఏర్పడడం జరిగింది, ఈ యొక్క చట్టానికి సంబంధించినటువంటి నేపథ్యం కనుక చూసుకున్నట్లయితే 2013 సంవత్సరంలో కేంద్రం మూడవ లింగం వారి సమస్యల పట్ల ఒక నిపుణుల కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నిపుణుల కమిటీ ఆధారంగా 2014 సంవత్సరంలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ నల్సా కేసులో ఈ యొక్క ట్రాన్స్జెండర్ ప్రజలను
థర్డ్ జెండర్గా లేదా మూడవ లింగంగా ప్రకటించడం జరిగింది. ఏ లింగం వారిగా ఉండాలనేది ఆయా వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఈ కేసులో తెలిపింది. అలా వారి కేసును తెలియజేయడంతో వీరి ఈ యొక్క కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా 2019 సంవత్సరంలో ఈ యొక్క ద ట్రాన్స్జెండర్స్ పర్సన్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది 2020 జనవరి 10వ తేదీ నాడు అమల్లోకి రావడం జరిగిందని గుర్తుంచుకోండి. మరొక ప్రశ్న అండి, మూడవ లింగం వారికి ఎవరు గుర్తింపు కార్డు జారీ చేస్తారని అడగడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. 2022 సంవత్సరం అక్టోబర్లో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్లో ఈ ప్రశ్న అనేది అడగడం జరిగింది. మూడవ లింగం వారికి సంబంధించి ఎవరు గుర్తింపు కార్డు జారీ చేస్తారంటే ద ట్రాన్స్జెండర్స్ పర్సన్కి ఎవరు గుర్తింపు కార్డు ఇస్తారంటే ద ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ యాక్ట్ 2019లోని సెక్షన్ 6 ప్రకారం వారికి గుర్తింపు కార్డు ఇచ్చేది జిల్లా మెజిస్ట్రేట్ అనే వ్యక్తి వీరికి గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ఇక 4వ ప్రశ్న, ద ట్రాన్స్జెండర్స్ పర్సన్ యాక్ట్ 2019 నందు గల ఎన్నవ సెక్షన్ ప్రకారం నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్ లేదా మూడవ లింగం వారి పట్ల జాతీయ మండలిని ఏర్పాటు చేశారని అడగడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ద ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ యాక్ట్ 2019లోని సెక్షన్ 16 ప్రకారం ఈ యొక్క ట్రాన్స్జెండర్ల కోసం జాతీయ స్థాయిలో నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ లేదా మూడవ లింగం వారి జాతీయ మండలిని అయితే ఏర్పాటు చేశారని గుర్తుంచుకోండి. అది ఎన్నవ సెక్షన్ అని అడగవచ్చు కాబట్టి సెక్షన్ 16 అని గుర్తుంచుకోండి. అదే సెక్షన్ 6 ప్రకారం వీరికి గుర్తింపు కార్డును జిల్లా మెజిస్ట్రేట్ ఇవ్వగా సెక్షన్ 16 ప్రకారం వీరికి సంబంధించిన మండలి వచ్చేసి ఏర్పాటైందని గుర్తుంచుకోండి. ఇదే చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం ఈ యొక్క ట్రాన్స్జెండర్లకి ఒక చట్టపరమైనటువంటి గుర్తింపు ఇచ్చారు. సెక్షన్ 5 ప్రకారం మూడవ లింగం వారిని గుర్తించి సర్టిఫికేట్ అనేది అందిస్తున్నారు. అదేవిధంగా సెక్షన్ 13 ప్రకారం విద్యా సంస్థలు మూడవ లింగం వారికి విద్యా అవకాశాలు కల్పించాలి. ఇలా వారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి అని గుర్తుంచుకోండి. ఇక 5వ ప్రశ్న, పురుషులలో లైంగిక క్రోమోజోమ్ల వల్ల వచ్చే పురుషులలో లైంగిక క్రోమోజోముల వచ్చే లోపం వల్ల కలిగే వ్యాధి ఏది అని అడుగుతున్నారండి. పురుషులలో కొన్ని క్రోమోజోమ్ల లోపం వలన ఒక వ్యాధి వస్తుంది. ఆ వ్యాధిని మనం క్లెయిన్ ఫిల్టర్ సిండ్రోమ్గా పిలవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ అండి ఈ యొక్క థర్డ్ జెండర్. ఇలాంటి ప్రశ్నలే ఉండడం జరుగుతుంది. కాబట్టి క్లెయిన్ ఫిల్టర్ సిండ్రోమ్ అనేది ఏ వర్గంలో లేదా ఏ జెండర్లో సంభవిస్తుందని అడగవచ్చు. కాబట్టి ఇది పురుషులలో సంభవిస్తుంది. పురుషులలో ఎందుకు సంభవిస్తుందంటే పురుషులలో లైంగిక క్రోమోజోముల యొక్క లోపం వలన ఈ యొక్క క్లెయిన్ ఫిల్టర్ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధి కలిగిస్తుంది. అదేవిధంగా స్త్రీలలో కూడా కొందరికి కొన్ని లైంగిక క్రోమోజోమ్ల లోపం వల్ల కూడా ఒక వ్యాధి సంభవిస్తుంది. దానిని టర్నర్ సిండ్రోమ్గా పిలవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఈ వ్యాధులు థర్డ్ జెండర్కు మారడానికి ప్రధాన కారణంగా ఉండడం జరుగుతుందని గుర్తుంచుకోండి. ఇక 6వ ప్రశ్న, నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్స్ పర్సన్కి ఎవరు ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉండడం జరుగుతుంది అంటే మూడవ లింగం వారి సంక్షేమం కోసమై మనం సెక్షన్ 16 ప్రకారం ఆ యొక్క నేషనల్ ట్రాన్స్జెండర్స్ పర్సన్ యాక్ట్ 2019లోని సెక్షన్ 16 ప్రకారం ఈ యొక్క కౌన్సిల్ను ఏర్పాటు చేసుకున్నాం. అలాంటి కౌన్సిల్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2020 ఆగస్టు 21వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి చైర్పర్సన్గా లేదా ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారంటే కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రివర్యులు దీనికి చైర్మన్గా బాధ్యతలను వహించడం జరుగుతుంది. అయితే వీరి యొక్క పదవీ కాలం వచ్చేసి 3 సంవత్సరాలుగా ఉండడం
జరుగుతుంది. ఇందులో కొంతమంది ఎక్స్ అఫిషియో మెంబర్స్గా కూడా ఉండడం జరుగుతుంది. అలా ఎక్స్ అఫిషియో మెంబర్గా కేంద్ర మంత్రులే ఉంటారండి. అందులో ఒకరు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రివర్యులు, గృహ మంత్రిత్వ శాఖ, పట్టణాభివృద్ధి, మైనార్టీ శాఖ, విద్యాశాఖ, గ్రామీణ శాఖ, కార్మిక మంత్రిత్వ శాఖ, న్యాయశాఖ, పెన్షన్ సంక్షేమ శాఖ. అదేవిధంగా వీరితో పాటు నీతి ఆయోగ్కు సంబంధించినటువంటి ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధులు కూడా ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క సభ్యులతో పాటు మూడవ లింగ సముదాయం నుంచి కూడా ఒక 5గురిని సభ్యులుగా నియమిస్తారండి. వీరితో పాటుగా మూడవ లింగం వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి ఎన్జిఓలకు సంబంధించినటువంటి 5గురు సభ్యులను కూడా ఈ యొక్క నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్స్ పర్సన్ కౌన్సిల్లో వీరిని నియమించడం జరుగుతుందని గుర్తుంచుకోండి. జస్ట్ దీనికి చైర్పర్సన్ అంటే మాత్రం కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ అని గుర్తుంచుకోండి. ఎప్పుడు ఏర్పడ్డది అంటాడు, 2020 ఏ చట్టం అంటాడు, 2019 అని గుర్తుంచుకోండి. పదవి కాలం అంటాడు, 3 సంవత్సరాలని గుర్తుంచుకోండి. ఇదండి ఈ క్వశ్చన్కు సంబంధించిన వివరణ. ఇక 7వ ప్రశ్న, మూడవ లింగం వారికి నివాస, భద్రత, ఆహారం లాంటి సౌకర్యాలను కల్పించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గృహాలేవి అని అడుగుతున్నారండి. ఈరోజు ట్రాన్స్జెండర్లని సమాజంతో పాటు సొంత కుటుంబ సభ్యులే చాలా వివక్షతకు గురి చేయడం జరుగుతుంది. వారు గనక ట్రాన్స్జెండర్లుగా గుర్తించిన తర్వాత వారు మొదటగా సామాజిక వెలి కన్నా ముందే కుటుంబ వెలికి బలి కావడం జరుగుతుంది. అలా కుటుంబం నుంచి వారు వెళ్ళిపోయిన తర్వాత వారికి ఎక్కడ ఉండాలి, ఏం చేయాలో కూడా తోచని పరిస్థితుల్లో ప్రభుత్వం వీరి సంక్షేమం కోసం కృషి చేయాలి, వీళ్ళందరికీ కూడా ఒక పునరావాసాన్ని కల్పించాలని ప్రభుత్వం భావించి వీరి కోసం గరిమ గృహాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ గరిమ గృహాలలో వీరికి మరియు అనాథలకి, అదేవిధంగా కుటుంబం వదిలించుకున్నటువంటి వారికి ప్రాథమిక సౌకర్యాలైనటువంటి నివాసం, అదేవిధంగా వారికంటూ ఒక రక్షణ పరమైన భద్రత కల్పిస్తారు. అదేవిధంగా వారికి ఆహారం లాంటివి సౌకర్యాలను ఈ యొక్క గరిమ గృహాలలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం భారతదేశంలో ఇలాంటి గృహాలు ఎన్ని ఉన్నాయి అంటే 12 గరిమ గృహాలు ఉన్నాయి. ఇవి 12 గరిమ గృహాలు అనేవి మూడవ లింగం వారి సంక్షేమం కోసం అనేక రకాలుగా సేవలను అందిస్తుందని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ మూడవ లింగం వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వారి యొక్క పిల్లలకి సెకండరీ, సీనియర్ సెకండరీ, డిప్లొమా, డిగ్రీ, పీజీ స్థాయిలో చదువుకున్నప్పుడు వారికి ఆర్థికపరమైనటువంటి భద్రత కల్పించాలని ప్రభుత్వం వీరి యొక్క పిల్లలకి స్కాలర్షిప్లను కూడా జారీ చేయడం జరిగేది. అయితే ఎంత ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఏటా అంటే 13,500 రూపాయలని ఈ యొక్క ట్రాన్స్జెండర్ పిల్లలకి ఇస్తున్నారు అని గుర్తుంచుకోండి. ఇక 8వ ప్రశ్న, మూడవ లింగం వారికి మరియు భిక్షాటకులకి సమీకృత పునరావాసాన్ని అందించే స్మైల్ అనే పథకాన్ని ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అని అడుగుతున్నారండి. మూడవ లింగం వారి కోసమై, వారి యొక్క భద్రత కోసమై దీనిని స్మైల్ అనే పథకాన్ని 2022 ఫిబ్రవరి 12వ తేదీన ప్రారంభించడం జరిగింది. అసలు స్మైల్ అంటే అబ్రివేషన్ ఏంటో కూడా అడగడానికి అవకాశం ఉందండి. కాబట్టి స్మైల్ అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అని గుర్తుంచుకోండి. అంటే ఏం లేదండి, మూడవ లింగం వారికి మరియు భిక్షాటకులకి ఒక సమీకృతమైనటువంటి పునరావాసాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగానే గరిమ గృహాలను కూడా ఏర్పాటు చేశారని గుర్తుంచుకోండి. ఇక 9వ ప్రశ్న, మూడవ లింగం వారికి సంబంధించి ఉపాధి అవకాశాలను కల్పించడానికి కేంద్రం ప్రారంభించినటువంటి పథకం ఏది అని అడుగుతున్నాడు. ఏ పథకం అంటే మూడవ లింగం వారికి కూడా ఉపాధి
ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా PM దక్ష అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పథకంలో భాగంగానే ట్రాన్స్జెండర్లకి నైపుణ్యపరమైనటువంటి శిక్షణ అభివృద్ధి కార్యక్రమాలనేవి అందిస్తున్నారు. ఓకేనా. ఇక 10వ ప్రశ్న అండి, భారతదేశంలోనే మొదటి ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే ఎవరు అంటున్నాడు. భారతదేశంలోనే తొలి ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే వచ్చేసి షబ్నమ్ మౌసి అండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, మళ్ళీ భవిష్యత్తులో అడగడానికి అవకాశం ఉందండి. భారతదేశంలోనే మొదటి ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే వచ్చేసి షబ్నమ్ మౌసి. ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ట్రాన్స్జెండర్ అంటే మధ్యప్రదేశ్ అండి. అయితే ఆమె ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైంది అంటే సోహాగ్పూర్ అనేటువంటి నియోజకవర్గం అండి. అది ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ అని గుర్తుంచుకోండి. ఆమె పేరు ఏం పేరు అంటే షబ్నమ్ మౌసి. అదేవిధంగా 11వ ప్రశ్న, ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి ట్రాన్స్జెండర్ ఎవరు అంటే ముంతాబ్ అండి. ఈమె అండి ట్రాన్స్జెండర్లలో మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఈమె ఏ రాష్ట్రం అంటే పంజాబ్ అని గుర్తుంచుకోండి. పోటీ చేసి గెలిచిన తొలి ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యే అంటే మాత్రం షబ్నమ్ మౌసి. పోటీ చేసిన తొలి ట్రాన్స్జెండర్ అంటే మాత్రం ముంతాబ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మొట్టమొదటి ట్రాన్స్జెండర్ లాయర్ ఎవరు అని అడుగుతున్నాడు. మొట్టమొదటి ట్రాన్స్జెండర్ లాయర్ వచ్చేసి సత్యశ్రీ షర్మిల గారండి. ఈమెది ఏ రాష్ట్రం అంటే తమిళనాడు అని గుర్తుంచుకోండి. ఇక 13వ ప్రశ్న, మూడవ జెండర్ పోలీస్ ఆఫీసర్, మొట్టమొదటి ట్రాన్స్జెండర్ పోలీస్ ఆఫీసర్ ఎవరు అని అడుగుతున్నాడు. ప్రీతికా యాసిహిని అనేటువంటి ట్రాన్స్జెండర్ తొలి మహిళా ట్రాన్స్జెండర్గా ఒక పోలీస్గా తన యొక్క బాధ్యతలని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మొదటి ట్రాన్స్జెండర్ PhD హోల్డర్ ఎవరు అని అడుగుతున్నాడు. మనబి బందోపాధ్యాయ. ఈమెనే అండి మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కాలేజీ ప్రిన్సిపల్గా కూడా తన యొక్క సేవలని అందించడం జరిగింది. ఇక 15వ ప్రశ్న, మొదటి ట్రాన్స్జెండర్ సోల్జర్ ఎవరని అడుగుతున్నారండి. మొదటి ట్రాన్స్జెండర్ సోల్జర్ వచ్చేసి షాబీ అండి. ఈమె మేవన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ట్రాన్స్జెండర్ అండి. ఇక 16వ ప్రశ్న, గర్భం దాల్చిన మొదటి ట్రాన్స్జెండర్ ఎవరు అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి జహాద్ అండి. అదేవిధంగా 3వ లింగం వారికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందంటే కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ అని గుర్తుంచుకోండి. అలాంటి ట్రాన్స్జెండర్లని భారత ప్రభుత్వం గుర్తించి వారి యొక్క సేవలకి మంచి గుర్తింపును కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా 2019 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ట్రాన్స్జెండర్ అయినటువంటి ముంజమ్మ జుగతి అనేటువంటి ట్రాన్స్జెండర్కి భారతదేశంలో 4వ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మశ్రీ అనేటువంటి పురస్కారాన్ని అందించడం జరిగింది. ఆమె కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి జానపద అకాడమీకి అధ్యక్షులుగా కూడా పనిచేయడం జరుగుతుంది. ఇవండి ట్రాన్స్జెండర్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడండి ఇలాంటి స్పెషలైజ్డ్ టాపిక్స్ పైన, కాబట్టి గుర్తుంచుకోండి. నేటితో 2వ యూనిట్ను కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. రేపటి నుంచి మనం 3వ యూనిట్ అయినటువంటి సామాజిక ఉద్యమాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ఒక 9 టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఆ 9 టాపిక్స్ ఎలాంటి టాపిక్స్ అంటే పర్యావరణ ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, రైతు ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, అదేవిధంగా రైతాంగ ఉద్యమాలు, వెనుకబడిన తరగతి ఉద్యమాలు, ఇవన్నీ కూడా మనకు ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరుగుతుంది. అలాంటి ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినా కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా. దీంతో 2వ యూనిట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. రేపటి నుంచి మనం 3వ యూనిట్ను ప్రారంభించబోతున్నాం. థ్యాంక్ యూ.